Hi, this is Rajesh Sharma. One more interesting development in the field of real estate. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఎందుకంటే ఫైనల్ చివరిలో నేను ఆ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ద్వారా ఏం బెనిఫిట్ జరుగుతుంది అనేది కూడా చెప్తాను చివరిలో. సో as we all know about latest developments towards south east area of Hyderabad, మహేశ్వరం ఏరియాకి సంబంధించి నేను 4-5 వీడియోస్ చేశాను, ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కటి. సో ఇది కూడా రిలేటెడే, కాకపోతే మహేశ్వరానికి సంబంధించి కాదు. అంటే మహేశ్వరం శ్రీశైలం హైవే అనే యాంగిల్లో చూస్తాం. బట్ దిస్ డెవలప్మెంట్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్, బట్ రిలేటెడ్, సమ్ వాట్ రిలేటెడ్. ఎలా అంటే రేవంత్ రెడ్డి 4 మహానగరాన్ని అటువైపు నిర్మించబోతున్నాను అని చెప్పి మహేశ్వరం నుంచి కందుకూరు, మహేశ్వరం, అదే రకంగా ముచ్చర్ల, ఇంకొక చిన్న ఊరు కంచె. సో ఇట్లా ఆ రూట్ వైపు డెవలప్ చేస్తున్నారు అనేసరికి అందరూ ఏమనుకుంటున్నారంటే మనం తుక్కుగూడ, మహేశ్వరం అట్లా ఆ ప్రాంతంలో బిగినయ్యి శ్రీశైలం హైవేకు రైట్ సైడ్లో బిగిలై స్లోగా ముచ్చర్ల దగ్గరికి వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్ క్రాస్ అవుతుంది, అట్లా అవుతుంది, ఆ డైరెక్షన్లో అవుతుంది అనే యాంగిల్లో ఉన్నాం మనం. బట్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అక్కడ కట్టబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏదైతే ఉందో దానికి, తర్వాత బైరాన్ కంచా దానికి సంబంధించి ఆ ఏరియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రపోజ్ చేశారు దానికి, అదే రకంగా ఫార్మా సిటీ కోసం సేకరించిన ల్యాండ్స్ వాటి మీద ఒక డిఫరెంట్ హబ్స్, గ్రీన్ సెట్ జీరో టౌన్షిప్ ఒకటి ప్లాన్ చేశారు సిటీ. లేటెస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన ప్రజెంటేషన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే దే అప్రిషియేటెడ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి. బాగుంది, జీరో గ్రీన్ సిటీ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో ఫండింగ్ కూడా రెడీ అయ్యారు. కొంతమంది సీఎం చెప్పిన, గవర్నమెంట్ చెప్పినవన్నీ అవుతాయా, 4 ఏళ్లలో సాధ్యమా అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇది చెప్పొచ్చు, ఎందుకంటే ఫండింగ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అవుతాయి. వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ 3 అగ్రిమెంట్ల విషయంలో టైడప్ అయింది. ఇవాళ వార్తలు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో ఈ నేపథ్యంలోనే ఒక లేటెస్ట్ మంచి వార్త ఏంటి అంటే శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవే, ఈ రెండే ఆ రూట్లో, అంటే సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రధానమైన రహదారులు. ఇవి కాకుండా లేటెస్ట్గా ఒక మంచి రహదారిని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. అది కూడా మంచి క్రూషియల్ 2 ప్లేస్లకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టౌన్షిప్కి ఏదైతే ఉందో ముచ్చర్ల దగ్గర బైరాన్ కంచ ప్లేస్లో జరగబోతుందో, నిర్మించబోతున్నారో ఆ ప్లేస్కు కనెక్ట్ చేస్తూ ఒక 150 ఫీట్ రోడ్డు, చాలా పెద్ద రోడ్డు అవుతుంది ఇది. యాజ్ మనకు అందరికీ తెలుసు, ఈ మన కొంగరకలాన్ అనేది, కొంగరకలాన్లో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ రాజకీయ బహిరంగ సభలు పెట్టుకున్న ప్లేస్ అట్లా అందరికీ తెలుసు. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ అవతల సైడ్ ఉంటుంది, బిట్వీన్ శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే మధ్యలో. ఇక ఇన్సైడ్ ఓఆర్ఆర్ చూస్తే అదే ప్లేస్లో మనకు 2 మెయిన్ ప్లేసెస్ కనబడతాయి. ఒకటి ఆదిబట్లకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెడితే అది సపరేట్ వీడియో అవుతుంది, చాలా లెంతీ అవుతుంది ఈ వీడియో. అందరికీ తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ మార్కెట్ చూస్తున్న వాళ్ళందరికీ ఆదిబట్ల ప్రియారిటీ తెలుసు. ఈవెన్ కస్టమర్స్ కూడా చాలామందికి ఐడియా ఉంది. అలాంటి ఆదిబట్లకు ఆ తర్వాత దాని పక్కనే ఉన్న రావిర్యాల ఇంపార్టెన్స్ ఏంటంటే ఫాక్స్కాన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఊహాగానాలు ఉన్నాయి. కొంతమంది ఆ కన్స్ట్రక్షన్ అది చూసి ఏదో ఒక లైట్గా షెడ్ కడుతున్నారు, దానివల్ల ఉపయోగం లేదు అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం నవ్వడం తప్ప ఏం చేయలేము, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పని మనది కాదు కదా. గ్రౌండ్ లెవెల్లో దాని ఉపయోగం ఏంటి, ఫాక్స్కాన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, దానివల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎంత ఉపాధి వస్తుంది అనేది కొంత స్టడీ చేస్తే తెలిసిపోద్ది. బట్ అందరూ ఆ స్టడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు జస్ట్ ఆ పైన జరుగుతున్న కన్స్ట్రక్షన్ చూసి దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని చెప్పి కొట్టిపారేస్తుంటారు. బట్ ఫాక్స్కాన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది, మంచి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి ద్వారా ఆ సరౌండింగ్లో రెసిడెన్షియల్ కాలనీస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. సో అలాంటి 2 ఇంపార్టెన్స్ ప్లేస్లు, ఒకటి రావిర్యాల, 2 ఆదిబట్ల తర్వాత మనకు స్టార్ట్ అవుటర్ రింగ్ రోడ్ పక్కనే కొంగరకలాన్ ఉంటుంది. సో అక్కడ కొంగరకలాన్ దగ్గర నుంచి ఎగ్జిట్ పాయింట్ నుంచి ముచ్చర్ల దగ్గర వరకు ఒక 150 ఫీట్ రోడ్డును ఇప్పుడు లేటెస్ట్గా ప్రపోజ్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి, అంటే
మహేశ్వరం శ్రీశైలం రోడ్డు ఇప్పుడు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ కొద్దిగా బూమ్ వచ్చింది. బట్ సాగర్ రోడ్డు ఇంకా రాలే. ఇప్పుడు ఇది సాగర్ రోడ్డుకు కొద్దిగా బూస్ట్ ఇచ్చే డెవలప్మెంట్గా ఇది కనిపిస్తుంది. ఇది ఎందుకంటే సాగర్ రోడ్డు చాలా డల్గా ఉంది. ఇబ్రాహీంపట్నం ఆ రూట్లో పాత వెంచర్లు రీసేల్ చేసుకోవడానికి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈవెన్ మన దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే నేను ఒక అధిరన్ అనే గ్రూప్తో అసోసియేట్ అయ్యాను ఈ మధ్య, విచ్ ఈస్ ప్రొవైడింగ్ గ్రేట్ సర్వీసెస్. ఎట్లా అంటే ఓపెన్ ప్లాట్లు ఎవరైనా అమ్ముతారు, ఏదైనా ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు, ఓపెన్ ప్లాట్ సేల్ చేసుకోవచ్చు. కానీ రీసేల్ ప్లాట్లు కావచ్చు. రీసేల్ ప్లాట్లు సేల్ చేయాలంటే దానికి ఒక మేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక కారు అమ్మేద్దాం అనుకుంటాం, బైక్ అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం, మంచి వాటర్ సర్వీసింగ్ చేసి, సమస్యలు ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసి, అవసరమైతే టైర్లు మార్చి, ఆ మేరకు ధరను పెంచి మనం సేల్ చేసే ప్రయత్నం చేస్తాం. లైక్ దట్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్లు కూడా 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తీసుకున్న ఓపెన్ ప్లాట్లు ఇవాళ రీసేల్ చేద్దామని వెళ్తే అన్ని పొదలతోనూ వాటితో ఉంటే వచ్చి చూసేవాడు ఇమీడియట్గా వెగటు చూపిస్తుంది, వాడికి కొనాలనిపించదు. సో అదే మంచి కాంపౌండ్ వాల్ వేసి దానికి ఎవ్రీ 3 months ఒకసారి 6 months ఒకసారి మెయింటెనెన్స్ చేసి, ముళ్ళ పొదలను అవిని తీసేసి, చదును చేసి, దానికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేసి, అట్లాంటి సర్వీస్ ఇప్పుడు ఈ అధిరన్ గ్రూప్ ప్రొవైడ్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ టీమ్. సో ఇట్లాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. రీసేల్ సంబంధించి కావచ్చు, అదే రకంగా ప్లాట్ మేనేజ్మెంట్ కావచ్చు, వాస్తు అడ్వైస్ కావచ్చు, అదే రకంగా కన్స్ట్రక్షన్ సపోర్ట్ కావచ్చు, ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఇలాంటి మల్టిపుల్ సపోర్ట్స్ చేస్తుంది అధిరన్ గ్రూప్. రైట్, కమింగ్ బ్యాక్ టు మై సబ్జెక్ట్. ఈ కొంగర కలాన్ నుంచి, అంటే ఆదిబట్ల రావిర్యాలను కలుపుతూ కొంగర కలాన్ నుంచి ముచ్చర్ల దాకా 150 feet రోడ్ అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. దీనికి ఫండింగ్ కూడా అలొకేషన్, ఆ డిజైనింగ్ సంబంధించి స్పీడప్ చేశారు. సో యాజ్ అండ్ వెన్ సీఎం రేవంత్ రెడ్డి కమ్స్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ అమెరికా, ఇది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా ఆ రూట్లో గేమ్ చేంజర్ ఉండొచ్చు. అయితే శ్రీశైలం హైవే పైనే కాకుండా, ఆ రూట్లో ఉన్న వెంచర్ల పైనే కాకుండా, సాగర్ రోడ్డు మీద ఉన్న వెంచర్ల మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీనే అన్నింటికీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ కొనాలన్నా, ఎక్కడ చేయాలన్నా, ఒకవేళ రీసేల్ వాల్యూ ఉండాలన్నా కూడా రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంది అని చెప్తేనే కస్టమర్ కొనడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ రీసేల్లో కూడా అట్లా రీసేల్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా కనెక్టివిటీ ఎట్లా ఉంది అనేది చూస్తారు. కొంతమంది మరీ బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు వేరే రకంగా ఉండొచ్చు. కాకపోతే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని అధిగమించేలాగా ఇప్పుడు ఈ ఆదిబట్ల అండ్ రావిర్యాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, కొంగరకలాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ముచ్చర్ల వరకు ఒక 150 feet రోడ్ అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇది ఒక మంచి డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఇది కార్యరూపం తెలిస్తే ఇటు సాగర్ హైవేకి సంబంధించి, అంటే మనం టువర్డ్స్ టు సాగర్ వెళ్తుంటే రైట్ సైడ్ ఏరియాకు బూస్ట్ వస్తుంది. టువర్డ్స్ టు శ్రీశైలం వెళ్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ కొన్ని ఏరియాలు, అంటే అప్ టు కందుకూరు రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది బికాస్ ఆఫ్ వెరీ రీజన్స్. ఇప్పుడు ఈ లేటెస్ట్ దానివల్ల లెఫ్ట్ సైడ్ కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. ఇక ముందుకెళ్తే ఎలాగో పాత ప్రాజెక్టులు ఉన్నాయి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కావచ్చు, ఇవన్నీ స్టేడియం కావచ్చు, అదే రకంగా ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అది ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ విత్ రిగార్డ్ టు సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. So if you like my observation and this video, please like this video and share in your circles. Thank you so much.